రీసెంట్ డేస్ నుంచి మనం ఒక ఇష్యూని రెగ్యులర్ గా వింటూనే ఉన్నాం. అది ఎవరిదో కాదండి, అంకిత్ రాజ్. కళ్యాణం వైభోగం 7 సంవత్సరాల తర్వాత ఈ ఇల్లుని వదిలి వెళ్తున్నాను. మీరు అనుకున్నారా ఇలాంటి ఒక రోజు వస్తుంది వీళ్ళిద్దరి మధ్య అని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అంకిత రాజ్ విడిపోయారు అని తెలిసిన తర్వాత చాలా భయపడ్డాను. అంకిత నిజంగా 100% ట్రాన్స్ కాలేదు, అందుకే రాజ్ డివర్స్ ఇచ్చారా అని అంటారు. రాజ్ అంకితని వేరే చోట్ల చూశాడు, చూడరాని చోట్ల. మాకు అది చెప్పుకోలేకపోతున్నాను. మమ్మీ ఏడ్చింది చాలా తను. రాజ్ కూడా వాళ్ళ అమ్మ నాన్న పెట్టే మాటలకి అంకితని ఏమైనా మానసికంగా టార్చర్ గిట్లా ఏమైనా చేసి వదిలించుకోవాలని చెప్పేసి వేరే ప్లాన్స్ ఏమైనా చేసి ఆ బాధ నిజంగా సూసైడ్ దగ్గర కూడా వెళ్ళొచ్చండి. Suicide? ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా వీళ్ళిద్దరు చెప్పారు, అంటే అంకితకి పిల్లలు పుట్టకున్నా సరే రాజు కేర్ తీసుకుంటారని. పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి, అది రక్తమా కాదా అని కాదు. మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి. పిల్లలు పుట్టట్లేదని ఏమన్నా డెసిషన్ తీసుకున్నాడా డివర్స్ కోసం? తన వల్ల చాలా సఫర్ అయ్యాను. డైరెక్ట్ గా చెప్పాలంటే రాజ్ నాట్ మేల్ అని వచ్చింది. ఎవరు చెప్పారు ఇది? ఫేస్ కి ఏదో ప్లాస్టింగ్ ఇదంతా వేసి ఏదో ఆపరేషన్ జరిగినట్లుగా అనిపిస్తుంది. అవునవును. ఈ వీడియోస్ ఏంటి అసలు? రాజ్ కొట్టాడు అందుకే ఇలా అయిందని Exactly. చెప్పేసి అని అంటున్నారు. ఆ అబ్బాయి పబ్ లో ఉండి వీడియోలు చేయడము, అలా ఎంజాయ్ చేస్తూ వీడియోలు చేయడం నాకు చాలా బాధ అనిపించింది. ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే అంకిత మేము చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుంది, అందుకే మేము ఆ అమ్మాయిని పక్కన పెట్టేసామంటారు. నిజంగా పక్కన పెట్టారా? సడన్గా ఎందుకు ఇలా జరిగింది అనేది నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా సుధీర్ గారు, అంటే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. రీసెంట్ డేస్ నుంచి మనం ఒక ఇష్యూని రెగ్యులర్గా వింటూనే ఉన్నాం. అది ఎవరిదో కాదండి, అంకిత్ రాజ్. ఈ కపుల్ ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి వచ్చారో చాలా మంది వావ్ ఇలాంటి కపుల్ని మనం ఎంకరేజ్ చేయాలని బాగా సపోర్ట్ చేశారు. బట్ అదే కపుల్ ఇవాళ విడిపోయాక అసలు వీళ్ళు ఎందుకు విడిపోయారు, వీళ్ళ విషయంలో ఏం జరిగిందనే క్వశ్చన్స్ ఎక్కువగా రేజ్ అవుతున్నాయి. సో నిన్న రీసెంట్గా మనం ఒక వీడియో చూసామండి, స్నేహ ట్రాన్స్జెండర్ అనే యూట్యూబ్ ఛానల్లో. సో అక్కడ స్నేహ గారు చాలా విషయాలు అయితే బయటికి చెప్పారు. అండ్ మరోపక్క వాళ్ళిద్దరు పెళ్లి చేసింది స్నేహ గారే, వాళ్ళని సోషల్ మీడియాలోకి తెచ్చింది కూడా స్నేహ గారే. మరి వాళ్ళ విషయంలో స్నేహ గారికి ఎన్ని నిజాలు తెలుసు, అసలు ఇందులో మనం వినే వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయి, ప్రతి ఒక్క దాని మీద కూడా మన ముందరున్న స్నేహ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ. అండ్ బట్ రీసెంట్ డేస్లో ఒక ఇష్యూ నేను రెగ్యులర్గా చూస్తున్నాను, అంకిత్ రాజ్. అవును. ఫస్ట్ థింగ్, అంకిత్ రాజ్తో మీకున్న బాండింగ్ ఎలా ఉంది? సో మీరు ఇందాక ఫస్ట్ ఒక మాట అన్నారు, వాళ్ళు పెళ్లి చేసింది నేనే అని. పెళ్లి చేసింది మాత్రం నేను కాదు, సోషల్ మీడియాలో ముందు తీసుకొచ్చి నేనని ఒప్పుకుంటాను. అది పెళ్లి చేసి నేనుగా వాళ్ళిద్దరు ఇష్టపడి వాళ్ళ యొక్క కుటుంబాలను ఒప్పించుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది నేను చెప్తున్నాను. సో అంకిత రాజ్తో నాకున్న అనుబంధం ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరూ నాకు ఒక బెస్ట్ మంచి బాండింగ్ మా ఇద్దరితో. అంటే ఇద్దరు కూడా ఫస్ట్ రాజ్ అంతా ఉండకపోయేవాడు కాదు, అంకిత నాతో బాగుండేది. అంటే నాకు ఫస్ట్ పరిచయం కూడా అప్పుడే, వాళ్ళ పెళ్ళైన తర్వాత నేను వీడియోస్ చూశాను. అరే వీళ్ళిద్దరు బయటకు వచ్చారు కదా, అంటే అంత గ్రాండ్గా ఎవరు చేసుకోలే అప్పటి వరకు. ఎక్కడ ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకున్న అబ్బాయి అంటే 4 గోడల మధ్య, సో ఒక ఇద్దరం ఉన్నప్పుడు తప్ప, లేకపోతే 10 మంది మా సమక్షంలో తప్ప. కానీ ఇట్లా సోషల్ మీడియాలో బయటకు వచ్చి చేసుకున్న పర్సన్ అంటే వాళ్ళిద్దరే. అవును. సో నాకు అది చాలా బాగా నచ్చింది. నాకు అనిపించింది ఇలాంటి వ్యక్తులను కదా మనం తీసుకురావాలి, ఇలాంటి వాళ్ళని చూపిస్తే ఇంకా చాలా మంది బయటకు వస్తారు కదా అన్న ఒక ఆలోచన నాకుండే. అప్పుడు నేను ఏం చేశాను, కాల్ చేశాను. నాకు తెలిసిన ఒక పర్సన్ కాల్ చేస్తే, సో తప్పకుండా మీకు ఇస్తాము, నేను మీ ఛానల్ చూస్తామమ్మా అని. ఆ రోజు నాకు పరిచయం వాళ్ళు. ఫస్ట్ టైం అప్పుడే పరిచయం నాకు వాళ్ళు. ఆ వీడియో తీసేటప్పుడే పరిచయం. అంటే వాళ్ళు తెలుసు నాకు, మా కమ్యూనిటీలో తిరుగుతూ చూసేవాళ్ళు. కానీ నేను ఎక్కువ అంత అటాచ్మెంట్ ఉండేది అని కాదు, ఎందుకంటే మనము ఇట్లా బయట పెళ్లి చేసుకొని బయటకు వచ్చే విషయం మనకు తెలియదు కదా. సో మా దాంట్లో ఎట్లా అంటే కలిసినాడు అమ్మ పాంపడితే అక్క సలాము, లేకపోతే నాని అని పలకరించుకుంటాం, మా బంధువుతో అలా కలుసుకుంటాం.
అక్కడ వరకు ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కలుసుకొని పండగలకి ఫంక్షన్ వెళ్ళిపోతాం అక్కడ వరకు. సో ఈ బాండింగ్ తో కలవడం చాలా తక్కువ. ఓకే, మరి So, చెప్పండి చెప్పండి. ఆ పెళ్లి అయిందని తెలియగా నేను కాల్ చేయగా నన్ను అక్కడ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఓకే, మరి అంకిత్ రాజ్ ఇద్దరిట్లో ఎవరు బాగా క్లోజ్? ఇద్దరు క్లోజ్ అంటున్నారు, ఓకే, బట్ ఒక ఫేవర్ అనేది ఉంటుంది కదా. అంకిత అంకిత చాలా క్లోజ్. రాజ్ కన్నా అంకిత ఎందుకు బెటర్ అంటారు? అంకిత ఎందుకంటే తను ఒక ట్రాన్స్ ఉమెన్, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ గా ఫస్ట్ బాండింగ్ మాకు వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి ట్రాన్స్ ఉమెన్ ఎందుకు అంకిత అని చెప్పేసి అంటాను. రాజు కూడా ఫస్ట్ నేను అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు అబ్బాయి. సో తన వర్క్ అని తను చూసుకునేవాడు. సో నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసడానికి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఏం మాట్లాడాలమ్మా అని చెప్పేసి అన్నాడు. సో అంకిత చెప్పింది, నాన్న మన ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఎలా మొదలైంది, మన కుటుంబ సభ్యులు మనకి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు మన పెళ్లి చేసుకోవడానికి, ఇటు మీ ఫ్యామిలీ కావచ్చు, అటు మా ఫ్యామిలీ కావచ్చు, ఇటు మన కమ్యూనిటీ మెంబర్స్ కావచ్చు, మన పెళ్లి చేసుకోవడానికి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము, అక్కడి నుంచి ఈ స్టేజ్ దాకా ఎలా వచ్చాము, లేకపోతే వాళ్ళు ఒప్పుకున్న విషయాలు చెప్పాలి నాన్న అని చెప్పేసి అన్నప్పుడు నేను ఫస్ట్ భయపడ్డాను. అంటే ఒక మీడియా ముందు ఒక ఛానల్ ద్వారా బయటికి తీసుకొస్తున్నాము, ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, అంటే ఫస్ట్ కపుల్స్ కదా వాళ్ళు. అంటే అంకిత రాజ్ కంటే ముందు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీడియా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే బాగా ఫేవరెట్ కపుల్స్ అంటే వీళ్ళు అయిపోయారు. సో నేను ఆ అబ్బాయితో అడిగేటప్పుడు కొంచెం ఫస్ట్ నేను టెన్షన్ పడ్డాను, అమ్మో అన్ని చెప్తాడా లేదా, ఎక్కడైనా మిస్టేక్ అయినా జనరల్ రిసీవింగ్ సరిగ్గా వెళ్తుందా వెళ్ళదా అనుకున్నాను. సో నిజంగా నేను ఐఎమ్ షాకింగ్ అని అడుగుతున్న క్వశ్చన్స్కి ఆ అబ్బాయికి సడన్ ఎనర్జీ వచ్చేసింది. తప్పకుండా మా ఇద్దరి ప్రేమ ఇలా మొదలైంది, నేను అమ్మాయిని అక్కడ చూశాను. నేను అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ ఒప్పుకోలేదంట. ఒప్పుకోలేదు. ఏంటి వాళ్ళకి అంకిత అంటే ఇష్టం లేదా? అంకిత అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఫస్ట్ చేసుకో, నీ ఇష్టం అదంతే, నువ్వు ఎలాగ ఎక్కడైనా ఉండు అంతే, మాకు సంబంధం లేదు అన్నట్టుగానే అన్నారు వాళ్ళంతా. తప్ప అంటే ఇండైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేశారు. అంటే బ్లాక్ మెయిల్ చేయలేదు, వాళ్ళు వద్దు అన్నారు అంతేగాని మనకి అక్కడే అర్థం కాదు. మీకు అమ్మాయి కావాలా మేము కావాలా డిసైడ్ చేసుకోమన్నారు. ఇక ఆ అబ్బాయి అన్నాడు. సో మా ఇంట్లో చెప్పడం అయితే చెప్పాడు అబ్బాయి, ఏదో ఇంట్లో చెప్పకుండా కానీ లేకపోతే అలా కానీ చేయలేవు అబ్బాయి. కానీ నిజంగా అతను నాకు అక్కడే బాగా నచ్చాడు అబ్బాయి. ఇంట్లో ఇట్లా అమ్మాయిని ప్రేమించాను, నేను తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వద్దు అన్నారంట. ఎందుకంటే వాళ్ళు కొంచెం నాయుడుస్ ఏదో అంటారంట కదా. ఏంటి ఇక్కడ కూడా క్యాస్ట్? అక్కడ కూడా చూస్తారు కదా. ఇంత అంటే ఇష్టపడ్డమే జెన్యూన్ థింగ్, మరి ఇష్టపడ్డాక దాన్ని గౌరవించకుండా వాళ్ళు కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అది చూసారేమో నాకు అనిపించింది. అడిగిన తర్వాత వాళ్ళకి ఉంటాయి కదా ఊర్లలో అన్నాక అన్ని చూస్తారు, మళ్ళీ వాళ్ళ ఆంధ్ర కాబట్టి అటు చూస్తారు కదా అది ఇది అని చెప్పేసి అనుండే అప్పుడు నాకు. సో ఆ తర్వాత మాట్లాడుతున్నాము, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాం అది ఇది అని చెప్పేసి అనేవాడు అట్లా. అండ్ ఇప్పుడు ఏదైనా సరే మీరు దగ్గరుండి వాళ్ళ పెళ్లికి వెళ్ళారు, వాళ్ళ పెళ్లిలో వాళ్ళు ఎంత ఇష్టంగా ఉన్నారు ఒకరిపై ఒకరు అనేది కూడా గమనించింటారు. మీరు అనుకున్నారా ఇలాంటి ఒక రోజు వస్తుంది వీళ్ళిద్దరి మధ్య అని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేద మంత్రుల సాక్షిగా, అటు ట్రాన్స్జెండర్ కుటుంబ సభ్యుల సాక్షిగా, ఇటు మా కమ్యూనిటీ అంత సాక్షులుగా అంత ఘనంగా పెళ్లి చేసుకోవడం అనేది ఒక వాళ్ళిద్దరే ఫస్ట్ అని చెప్పేసి నేను అంటాను. నిజంగా అది మాకు అనిపించింది. దీని ద్వారా చాలా మంది బయటకు వచ్చారు కూడా. వైజాగ్ లో మనం చూసాము, స్నేహ అండ్ రాజేష్ అనే అబ్బాయి. ఆ తర్వాత కొన్ని చాలా వరకు ఆ మీడియా ముందుకు వచ్చి పెళ్లి చేసుకుని ఇన్స్టాలో చూసాం మనము, చాలా మంది బయటకు వచ్చారు. నేను కూడా తీసాను కదా మన ఛానల్లో. మినిమం పెళ్లి చేసుకునే జనం 4 కపుల్స్ దాకా నేను చూపించాను, వాళ్ళ తర్వాత 4 కపుల్స్ దాకా నేను చూపించాను. నాకు అది నిజంగా వాళ్ళిద్దరూ అలా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ రాగానే నేను చాలా ఫీల్ అయ్యాను. నిజంగా సమస్య ఏదైనా కావచ్చు, అక్కడ దాకా స్టెప్ తీసుకోకుండా ఉండాల్సింది కదా అనిపించింది నాకు. నేను ఎందుకో నాకు నేనుగా ఒక ట్రాన్స్ ఉమెన్గా ఎంత బాధపడ్డా నేను బయట చెప్పుకోలేకపోయాను. నేను ఇమ్మీడియట్గా అంకిత కాల్ చేశాను. ఆ టైంలో కాల్ చేశాను అంకితకి. నేను చూడగా అంటే నేను ఏడ్చాను ఫస్ట్. అది ఆమె ఏడ్చేసింది ఫస్ట్, అమ్మ ప్లీజ్ నేను చాలా బాధలో ఉన్నాను, నేను ఇప్పుడు ఏం షేర్ చేసుకోలేను మీతోని, జరిగిన విషయం అయితే ఉంది, నేను తన వల్ల చాలా సఫర్ అయ్యాను, నేను విడిపోయాను, మేమిద్దరం అయితే మ్యూచువల్ అండర్స్టాండింగ్తోనే మేము విడిపోయాము అని చెప్పేసి అనేసి ఒక చెప్పింది ఆమె. అందులో పోస్ట్ చేసింది. సో నేను ఫోన్ చేస్తూ నాకు కూడా అదే చెప్పింది తను. నిజంగా నాకు నేను ఒక ట్రాన్స్ ఉమెన్ పడే బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి మనం చెప్పు అని మనం ఫోర్సిబుల్ చేయలేము. సో నాకు తెలుసు అప్పుడు అంటే తన పడ్డ బాధలు అంటే ఉండొచ్చు, అటు అబ్బాయి ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఇటు రాజు నుంచి కావచ్చు, లేకపోతే మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తుల నుంచి కావచ్చు, ఇవాళ ఇద్దరి మధ్య లేకపోతే ఏదైనా జరిగి ఉండొచ్చు, మనం చెప్పలేము అదంతా కూడా. సో నేను అది తీసుకోలేకపోయాను. సో తర్వాత అనంది, నేను తర్వాత ఒక రోజు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడతానమ్మా అని అంది. కానీ నాకు అంకిత దగ్గర నచ్చిన విషయం ఏంటంటే
తను ఎప్పుడు నేను కాల్ చేసినా కూడా నా కాల్ రిసీవ్ చేసుకుంటుంది. అమ్మ సో అండ్ సో అని చెప్పేసి అని అంటుంది. ఈరోజు సోషల్ మీడియాలో నేను ముందుకు వచ్చిందంటే మీరే అమ్మ, మీ వల్లే నేను బయటకు వచ్చాను. మీరు చూపించిన ఆదర్శం వల్ల నేను ఈరోజు ఇంతమంది ఫాలోవర్స్ని పెంచుకున్నాను అమ్మ అని. సో అంతకంటే మించి ఇంకా నాకేం కావాలి. సో అది నేను ఆ ఒక రెస్పెక్ట్ పెట్టుకున్నాను ఆ అమ్మాయి మీద. అంటే ఎక్కడ మంచి చేసిన అమ్మాయి మర్చిపోయే వ్యక్తి కాదు, అందరికీ హెల్ప్గా ఉండే పర్సనే. ఏ ట్రాన్స్ వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ అందరితో మంచిగా ఉండే అమ్మాయి. సడన్గా అలా అయ్యేసరికి నిజంగా తీసేసుకోలేకపోయాను. నాకు తెలుసు ఆ బాధ ఏంటనేది. అందుకే కొన్ని రోజులు ఆగుదాం, తర్వాత మాట్లాడదామని చెప్పేసి అని అనుకున్నాను. నేను తట్టుకోలేకపోయాను. మీరు అందరూ అనవచ్చు ఎందుకు ఇన్స్టాగ్రామ్లో మీరు యూట్యూబ్లో నేను ఎందుకు వీడియో చేయడం దానికోసం కూడా రకరకాల థంబ్నెయిల్స్ పెడుతున్నారు నిజంగా సోషల్ మీడియాలో. అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చేది వాళ్ళే, సడన్గా దించేసేది కూడా వాళ్ళే. ఎందుకు అట్లా చేస్తారు అసలు? నాకు అర్థం కాని విషయము. అంటే ఒక అమ్మాయి అబ్బాయి అయితే విడిపోరా, వాళ్ళు అలాగే తీసుకొచ్చి చూపిస్తున్నారా? అదే ఒక ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది, వాళ్ళ కుటుంబాలను ఒప్పించుకొని ఏదో ముందుకు వచ్చారు, 10 మందికి ఆదర్శంగా ఉందామని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళు మ్యూచువల్గా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగినాయి కావచ్చు వాళ్ళిద్దరి మధ్య. ఏం జరిగిందో గొడవ తెలియదు మనకు. సో వాళ్ళిద్దరే ఎల్లకాలం విడిపోతారని కూడా మనం అనుకోవద్దు. ఏమో వాళ్ళ మధ్యలో అది అంతా తొలగిపోయి మళ్ళీ కలవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అనుకుంటాం అట్లా? నేనైతే అదే అనుకుంటున్నాను. నిజంగా నేను ఇప్పటికీ అదే అనుకుంటున్నాను. సో అట్లాంటి వ్యక్తుల పట్ల మనం ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో తప్పుగా థంబ్నెయిల్స్ పెట్టి పాత వీడియోస్ తీసుకొచ్చి పోస్ట్ చేయడము, యూట్యూబ్లలో ముఖ్యంగా చెప్తున్నానండి, వ్యూస్ కోసం తప్ప, లైక్స్ కోసం తప్ప ఒక వ్యక్తి యొక్క మానసికంగా ఆవేదన పడే బాధని మాత్రం మనం పంచుకొని, అరే వీళ్ళు కూడా మన వాళ్ళే కదా, వీళ్ళకి కూడా మనసు ఉంటుంది కదా అని అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం లేరండి. నిజంగా చెప్తున్నాను. నాకు ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. అంటే ఇక్కడ కొందరు ఒపీనియన్ ఎలా అయిపోయిందంటే, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సంతోషంగా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును. సో అది మేము 10 మందికి చెప్పాము, 10 ఛానళ్ళు ఇంటికి వెళ్ళి హోమ్ టూర్ చేశారు, వాళ్ళిద్దరు బాండింగ్ కూడా చూపించారు. అవును. మరి ఇంత సపోర్ట్ చేసిన మేము మీరు విడిపోయినప్పుడు ఏంటనేది చెప్పలేదు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం అన్నట్లు క్రియేట్ చేస్తున్నాం. ఓకే, మీరు అన్నది నేను యాక్సెప్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మమ్మల్ని, నేను అదే అన్నాను, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మీరే, ఏదైనా బాధ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారని చెప్పేసి అంటున్నాను. నేను ఒప్పుకుంటాను. వాళ్ళిద్దరు వచ్చి ఎక్కడ చెప్పలేదు కదా, మేము సరే కలిసి ఉన్నప్పుడు బయటకు వచ్చి చెప్పారు. విడిపోయినప్పుడు అయితే మీ ముందుకు వచ్చి కూర్చొని మేము ఇట్లా మేము విడిపోతున్నాం ఎక్కడ చెప్పలేదు కదా. సోషల్ మీడియాలో ఇన్స్టాలో తను పోస్ట్ చేసింది. సో మా ఇద్దరి మధ్య ఇలా జరిగింది, మా ఇద్దరి మధ్య వల్ల మేము విడిపోతున్నామని ఒక పోస్ట్ రిలీజ్ చేశారు తను. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా మనము. నేను మీ మాట యాక్సెప్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ గ్యాప్స్ అలా వచ్చాయి. అంటే విడిపోతే కూడా వచ్చి ముందు కూర్చొని మాట్లాడాలని చెప్పేసి అంటున్నారు. సుధీర్ గారు చెప్పండి. మీరు విడిపోతే మాట్లాడాలని కాదండి. అంటే ఇప్పుడు ఆమెను ఇష్టపడిన వాళ్ళు ఉండొచ్చు, ఆమెను చూసి ఇట్లా మారాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అనే ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. బట్ ఏ కారణంతో విడిపోయారు, ఎందుకు గొడవ వచ్చింది అనేది తెలియక, ఓకే మనం ఇప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుందో, అంకితలాగా మనం కూడా ఒంటరి ఏమవుతామో, ఈ యాంగిల్లో కూడా ఇనికి వచ్చి ఉండొచ్చు కదా. నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు చెప్పిన మాట. కాకపోతే నేను ఒక మాట చెప్తున్నాను, ఇద్దరు అంతలా బాండింగ్తో ఉండి ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకొని అందరిని ఎదిరించి పెళ్లి చేసుకుని తనే ప్రపంచం అని బతుకుతున్న అంకిత ఒకేసారి తను అలా పోస్ట్ చేసినప్పుడు తను ఎంత సఫర్ అయి ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. సో ఆ టైంలో తను చెప్పలేకపోతే తను కొంచెం టైం ఇవ్వాలి కదా. సో మీరు అంతలా బాధపడుతున్నారు కదా ఏం జరిగిందో, అందుకే ఇలా అందరూ ఆ వీడియోస్ని మేము ఇలా చూసి మేము ఇలా కామెంట్స్ చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి అంటున్నారు కదా. సో మమ్మల్ని అంతలా అభిమానించినప్పుడు మా మనసు పడే బాధను కూడా మీరు అర్థం చేసుకొని ఒక బూస్టింగ్ లాంటి సపోర్ట్ ఇవ్వండి. సో మీరు తొందరగా బయటికి రావాలి, తొందరలో వీడియోస్ చేయాలి, మీరు మళ్ళీ మీ ఇద్దరు కలవాలి, మేము దేవుణ్ణి కోరుకుంటున్నాం, అట్లా చేయండి, యాక్సెప్ట్ చేస్తాము. నేను సోషల్ మీడియాలో ఎందుకు అంటున్నానంటే, నేను ఒక వీడియో చూసాను. చెప్పండి. అంకితకి పిల్లలు పుట్టారు కాబట్టి రాజ్ వదిలేశాడు. అంకిత వల్ల రాజ్ కుటుంబ సభ్యులు అంకితని బెదిరించారు, అందుకే అంకితని వదిలేశాడు. అంకిత వేరే బాయ్ ఫ్రెండ్ దొరికాడు. అంకిత డబ్బులు పెట్టట్లేదనే రాజు అంకితని వదిలేశాడు అని ఒక్క ఇట్లా ఏంటండి ఇది? ఇవన్నా మీరు చూపించేది? పర్సనల్గా తను పడే బాధ అనేది నాకు తెలుసు ఒక ట్రాన్స్ ఉమెన్గా. నిజంగా చెప్తున్నాను, ఆ బాధ నిజంగా సూసైడ్ దాకా కూడా వెళ్ళొచ్చండి, దాకా వెళ్ళొచ్చు మేము. నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒక అబ్బాయి వదిలేసినప్పుడు ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందంటే, సొసైటీ కానీ ఇటు ఫ్యామిలీ కానీ ఎవరు యాక్సెప్టెన్స్ చేయకుండా మేము తనే ప్రపంచం బతుకుతున్నప్పుడు తను ఒకేసారి మమ్మల్ని మా ప్రపంచం నుంచి వదిలేసి వెళ్ళిపోయిన ఆ శూన్యంలో అంతా మాకు చీకటే కనిపిస్తుంది. ఆ చీకటి ప్రపంచం మీ వద్దనుకునే వెళ్ళిపోవాలనే సందర్భంలో కొంతమంది సొసైడ్ చేసుకున్న వాళ్ళని అలా ఉండరు. నేను అవి చూశాను కాబట్టి నేను అంకితతో మాట్లాడినప్పుడు తను ఏం చెప్పకపోయినా కూడా అర్థం చేసుకున్నాను. నాకు అంకిత ఒకటే చెప్పింది,
మమ్మీ నేను తప్పకుండా నీతో మాట్లాడతాను, జరిగిన విషయం అయితే ఉంది, సో మేమిద్దరం విడిపోయాము, మాకు అది నేను చెప్పుకోలేకపోతున్నాను మమ్మీ, ఏడ్చింది చాలా తను. సో ఇలా నాకు అలా చూసి తట్టుకోలేక నేను ఏం చేయాలో తోయలేక నిజంగా నేను మన ఛానల్లో ఒక వీడియో తీసి నేను పోస్ట్ చేశాను. దాని కింద కామెంట్స్ కూడా నన్ను ఏమంటున్నారు తెలుసా అండి, మీరే అన్ని చెప్తున్నారు, మీరే తిడుతున్నారు, అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు బయట తీసుకొచ్చామని నువ్వు అని అంటున్నారు. అదే ఇదేంటి, మళ్ళీ ఇంకొక మాట, మా వ్యూస్ వల్ల మీరు బతుకుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటండి ఇది ఇంత, అంటే ఒక మాట అంటే ఇలా రిసీవ్ చేసుకుంటారా మమ్మల్ని? అది మాట్లాడదామండి. ప్రజెంట్ దాంట్లో మీరు అంకితతో మాట్లాడినప్పుడు మీకు తన మనసులో ఉన్న అభిప్రాయం అర్థమైంది, మరి రాజుతో మాట్లాడలేదా? రాజు నెంబర్ నా దగ్గర లేకుండే, నేను రాజు నెంబర్ లేదు నా దగ్గర, అంకిత నెంబర్ ఉండే. ఇప్పుడు అంకిత పక్కన తను ఉండే కదా, నేను ఇప్పుడు అంకితకు ఫోన్ చేసినప్పుడు అమ్మ బాగున్నారా అని చెప్పి రాజు నాతో మాట్లాడేవాడు. ట్రై చేయలేదా మాట్లాడడానికి రాజుతో? అంటే రాజు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగిన తర్వాత తను ప్రజెంట్ ఇక్కడ లేడు అని చెప్పేసి నేను విన్నాను. అప్పటికి కనుక్కున్నాను రాజు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి. నేను అనుకున్నప్పుడు రాజు ఇక్కడ అందుబాటులో లేరు ఇప్పుడు అని చెప్పేసి, తన కాల్ కలవట్లేదు అని చెప్పేసి అని అన్నారు. సో తన ఇన్స్టాలో వీడియోస్ చూస్తున్నాను. సో నేను వీడియోస్ చూస్తున్నాను, కానీ ఎంతైనా ఇప్పుడు నేను ఒక ట్రాన్స్ఫార్మర్ కాబట్టి డైరెక్ట్ వీళ్ళ అబ్బాయితో నేను మాట్లాడలేను. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు మన సమస్య ఏంటంటే తెలుసు, కన్సర్న్ అనేది ఉంటుంది కదా, తప్పకుండా నుంచి అయినా తప్పకుండా చేయాలి. మీరు అన్నారు అందరు కలిసేలాగా ట్రై చేయండి అంటున్నారు, తప్పకుండా మీరు ఎందుకు మొదలు పెట్టలేదు? సో ఆ అబ్బాయి మనసు ఇప్పుడు ఏదో బాధ ఉంటే తను అంత బాధపడుతూ రీల్స్ చేస్తున్నాడు అబ్బాయి. సో 2 days 3 days తను మళ్ళీ ఒక పబ్ లో ఉండి వీడియోలు చేయడము, అలా ఎంజాయ్ చేస్తూ వీడియోలు చేయడం నాకు చాలా బాధ అనిపించింది. అరే ఒక ట్రాన్స్ తో అన్ని రోజులు ఉండి అలా చేసిన తర్వాత మనం కొంతమైనా కన్సింగ్ అనేది ఉంటుంది మనకు, అరే తను ఇంతలో ప్రేమ చూపించింది కదా అది ఇది సో అండ్ సో అని చెప్పేసి అని. నాకు ఆ అబ్బాయిలో ఒక 2 days కనిపించిన తర్వాత నాకు ఎందుకో కొంచెం అనిపించింది. సో మీరు అన్నట్టుగా నేను ప్రయత్నం చేయాల్సింది అబ్బాయితో మాట్లాడడానికి కూడా. నాకు అనిపించింది ఇప్పుడు ఆ అమ్మాయి పడే బాధ వేరు, ఈ అబ్బాయి చెప్పినా కూడా ఇప్పుడు అమ్మాయి నాకు అంకిత ఓపెన్ అవ్వచ్చు చెప్పలే కదా, ఇష్యూ ఇది అయిందని చెప్పేసి అనేసి. రాజునైతే రాజు ఒకలా చెప్పొచ్చు. నేను ఆ విషయం తీసుకొచ్చి మీకు గనుక నేను చెప్పేస్తే అక్కడ అనేది క్లియరెన్స్ రాదు అక్కడ, ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి ప్రతి క్వశ్చన్ తెలియజేస్తారు కాబట్టి. నేను రాజుతో అంకితతో ఇద్దరితో మాట్లాడిన తర్వాతనే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది బయట చెప్పేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఒక్కరిది విని బయట చెప్పడం అదన్నా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అండ్ మీరు అన్నారు అంటే హ్యూమన్ ఎమోషన్స్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది, అండ్ అందులో కూడా మీరు పెళ్లి చేసుకుంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా పెళ్ళిళ్ళు అవుతాయనేది మీ వీడియోస్ చూసాకనే చాలా మందికి అర్థమైంది. బట్ ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో రూల్స్ ఉంటాయి, అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఇలా ఉండాలి, అలా అయితేనే మేము అమ్మాయిని ఇస్తాము, మళ్ళీ రేపు పొద్దున వెనక్కి వస్తే ఇప్పుడు జీవితము పెళ్ళైన అమ్మాయికి చాలా ఇబ్బందులు ఉంటాయి సొసైటీలో అని చెప్తుంటారు ఒకరు విడిపోతున్నప్పుడు. మరి ఈ అమ్మాయి ఒకవేళ ఇలాంటి పెళ్లిళ్ళు చేసుకునే ముందు మీరు ఏమైనా రూల్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోరా? మాతో అంటే ఫస్ట్ తను పెళ్లి ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటాను. అవును, అంటే చేసుకునే ముందు మాతో మాట్లాడారు. అంకిత రాజు వచ్చేసి మా దాంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడారు ఫస్ట్, ఇట్లా మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ఇట్లా. సో అని చెప్పేసి అన్నప్పుడు దానికి ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి అనేది ఉంటుంది పెళ్లికి. తల్లిగారి తరపున కానీ అత్తగారి తరపున కానీ ఇటు అబ్బాయి తరపున ఇటు అమ్మాయి తరపున ఉండి చేయాల్సిన కొన్ని ఉంటాయి. సో అవన్నీ మాట్లాడాం. ఫస్ట్ మేము అంకితతో మాట్లాడాము, నువ్వు ఒక అడుగు ముందేస్తున్నావు, ఇంత డబ్బు ఖర్చు పెట్టుకొని మీరు ఆ పెళ్లి చేసుకునే ఆలోచనలోకి ముందుకెళ్తున్నారు కాబట్టి ఇది రైట్ ఆర్ రాంగ్ అని కొంచెం ఆలోచించుకొని టైం ఇచ్చారు వాళ్ళకి మా పెద్దవాళ్ళు. సో వాళ్ళు అన్ని ఆలోచించుకొని ఇద్దరు వచ్చి మా దాంట్లో ఉన్న అప్పుడు వాళ్ళ గురువు స్వీట్ అని ఉండే తనతో వచ్చి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేసి వాళ్ళ గురువు గారు ఉండే ముందుండి పెళ్లి చేశారు. నిజంగా ఎంత ఘనంగా చేసుకున్నారు తెలుసా పెళ్లి. 5 రోజుల పండుగ ఎంత ఘనంగా చేసుకుంటారో మనం వీడియోస్లో మనం చూసాం, అంత ఘనంగా చేసుకున్నారు. పెళ్లి కొడుకుని చేయడం కానీ, నలుగు కానీ, సంగీత్ ఫంక్షన్ కానీ, రిసార్ట్లో ఎంత ఘనంగా చేసుకుందంట అమ్మాయి. ఎంత ప్రేమ ఉంటే అంత ఘనంగా చేసుకుంటే ఒకసారి మీరు ఆలోచించండి. సో ఆ అమ్మాయికి ఎంత పెయిన్ ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించండి. అబ్బాయి వదిలేసి వెళ్ళిపోగానే, సో అబ్బాయి వదిలేసాడా అంకిత మధ్య వీళ్ళిద్దరి మధ్య ఏ గొడవ జరిగిందా అనేది మనకు క్లారిటీగా అయితే రాలేదు. సోషల్ మీడియాలో చాలా రకాలుగా వీడియోస్ వస్తున్నాయి బయట. క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి. ఇప్పుడు కొన్ని నేను ఏం వింటున్నా అంటే అంకిత నిజంగా 100% ట్రాన్స్ కాలేదు, అందుకే రాజు డివోర్స్ ఇచ్చారా అని అంటారు. సో అది నిజం అంటారా? మీరు చూసారా? నాకు తెలియకనే కదండి. మీరు చూసారా? నేను మిమ్మల్ని అనట్లేదు, ఎవరైతే పెట్టారో వాళ్ళని అంటున్నాను. వాళ్ళు చూసారా అంటే పెళ్లి చేసుకున్న తను ఏం చూడలేదు, మరి తనని ప్రేమించుకున్నారు, అందరిని ఒప్పించుకున్నారు, తర్వాత ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు అంటే ఇదంతా వట్టిదే అంటారా మరి? అండ్ రాజ్ సైడ్ ఏమంటున్నారంటే ఈ అబ్బాయి అంకితని పెళ్లి చేసుకున్నాక తనని పక్కన పెట్టేసి బయటికి వెళ్ళి
అంటే ట్రాన్స్ ఉమెన్ కాకుండా రియల్ ఉమెన్స్ తో కూడా తిరుగుతున్నాడు అనే రూమర్స్ వచ్చాయి. ఉమ్. సో అందుకే అంకిత ఇట్లాంటివి తీసుకోలేక పక్కకు వచ్చారని అంటారు. చెప్పలేం. అంటే ఇప్పుడు అక్కడ రాజ్ అలాంటి వ్యక్తి అని నేనైతే అనుకోవట్లేదు. అంటే అది ఏం జరిగిందనేది మనకు తెలీదు. తన అమ్మాయిలతో తిరుగుతున్నాడని చెప్పి అంకిత వదిలేసిందని మనం అనుకోలేము. ఎందుకంటే క్లారిటీగా మనకు బయటికి రాలేదు. ఎగ్జాక్ట్లీ. సో ప్రేక్షకులకి నేను వ్యూస్కి, సబ్స్క్రైబర్స్కి అండ్ అంకిత సబ్స్క్రైబర్స్కి కానీ, నా సబ్స్క్రైబర్ కానీ, మన సోషల్ మీడియా సబ్స్క్రైబర్స్ అందరికీ కానీ వ్యూస్ నేను ఒకటే మాట చెప్తున్నాను. నిజ నిజాలు ఏంటని మనకు తెలియదు. వెయిట్ చేద్దాం. బయటికి అనేది ప్రతి కంపల్సరీ వస్తుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంకితకి ఇంకా సర్జరీ కాలేదు అందుకోసమే వదిలేశాడు. ఎవరు చెప్పారు అది బయటికి? ఎవరి ద్వారా వచ్చింది అది? మేము మీడియాలో వింటుంటాం కదా. యా. వాళ్ళిద్దరు వచ్చి మీ ముందు కూర్చొని అన్నప్పుడు తన గురించి అన్నీ చెప్పారు కదా, అవును. అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. మరి తన పూర్తి మహిళ అని నేను పెళ్లి చేసుకున్నాను, Exactly. తన ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను అని మన వీడియో చూసినప్పుడు ఎలా మళ్ళీ అనగలుగుతారు ఆ మాటలన్నీ? అందుకే అడుగుతున్నా. అంటే సో అదంతా మేము రాంగ్ చూసిన దాంట్లో అదంతా. ఏంటి, ఆ వినే అమ్మాయి దాంట్లో ఆ అమ్మాయి ఒక ట్రాన్స్ ఉమెన్ కాబట్టి తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అది నేను ఇంకొక విషయం వింటున్నాను. అంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా వీళ్ళిద్దరు చెప్పారు, అంటే అంకితకి పిల్లలు పుట్టకున్నా సరే రాజు కేర్ తీసుకుంటారని. పిల్లలు పుట్టట్లేదని ఏమన్నా డెసిషన్ తీసుకున్నాడా డివర్స్ కోసం? చెప్పలేమండి. అదే ఇప్పుడు ఫస్ట్‌లో పెళ్లి అప్పుడైతే రాజ్ కుటుంబం ఒప్పుకోలేదు. ఇట్లా తనని పెళ్లి చేసుకునేటప్పుడు నీ ఇష్టం, తనని పెళ్లి చేసుకుంటే మాత్రం మా ఇంటికి రావద్దు అని చెప్పేసని వాళ్ళమ్మ నాన్న. వాళ్ళ రాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారంట. అవును. ఎందుకంటే వాళ్ళు కొంచెం బాగా Caste ఉన్న feeling అన్నారు. క్యాస్ట్ ఫీలింగ్ అండ్ కొంచెం వాళ్ళకి బాగా ఉన్నవాళ్ళు అది Oh, విన్నాం మేము. settled. సెటిల్డ్ ఫ్యామిలీ, కొంచెం పేరుగల కుటుంబం అని విన్నాం. నాకు Okay. అంకిత అంటే విన్నాను నేను ఆ మాట. ఆ, సో అప్పుడు తను అన్నాడు, మరి ఇప్పుడు వంశం అనేది ప్రతి ఒక్క ఇంటికి కోరుకుంటాం మనం. అవును. సో రాజ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా పోస్ట్ చేయడం వల్ల గిట్లా లేకపోతే తనని మానసికంగా సఫర్ చేసి, లేదు వదిలేసి, లేకపోతే పెళ్లి చేస్తామని చెప్పేసి అని తనని అలా కూడా ఇబ్బంది పెట్టవచ్చు, మనకు తెలియదు మనకు అది. సో రాజ్ సైడ్ నుంచి అయితే రాజ్ ఇప్పుడు హ్యాపీగానే ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది. Hmm. రాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా పోస్ట్ చేస్తే గిట్లా తనని కావాలని చెప్పి అవాయిడ్ చేసి వదిలేసాడా, లేదా తనతో గొడవ పెట్టుకొని ఏమన్నా అని చెప్పేసి అని నేను మన ఛానల్లో వీడియో చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, తప్పకుండా మేము మాకు పిల్లలు పుట్టకపోయినా మేము అడాప్ట్ చేసుకుంటాం, వాళ్ళకి మంచి Exactly. పొజిషన్లో పెడతామని చెప్పేసి అన్నవాళ్ళు. ఆ, సో ఇలాంటి ఉద్దేశం తీసుకొని ఉండరేమో నాకు అనిపిస్తుంది. ఓకే. రాజ్లో అలాంటి ఆలోచన వచ్చినా కూడా అంకిత సర్దిద్ది చెప్పే ఆ తత్వం ఆ అమ్మాయిలో ఉంది. Hmm. రాజ్ కూడా ఆ పిల్లలు పుట్టారని వదిలేసేంత సిచ్యువేషన్ ఉండరేమో అని నాకు అనిపించింది. నాకు And అట్లా మీరు మొదట్లో కూడా చెప్పారు రాజ్కి బాగా ఇష్టము, సో అందుకు పెళ్లి చేసుకున్నారని. మరి ఆ రాజ్ వాళ్ళ మదర్ పేరెంట్స్ అంకితని బాగానే ట్రీట్ చేశారా? అంకితని ట్రీట్ చేయలే వాళ్ళు ఫస్ట్. చేయలేదు. చేయలేదు. అయ్యో. అంకిత రాజ్ పేరెంట్స్ ఫస్ట్ కొంచెం అవాయిడింగ్ గానే ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ లో కొంచెం ఒప్పుకోలేదంట అంకిత అంటే. అది చెప్పారు. ట్రాన్స్ అంటే ఒప్పుకోలేదు వాళ్ళు అంకితని. ఎందుకు అంటే వాళ్ళు కొంచెం చెప్పాను కదా ఇందాకే, అవును. ఎవరు కూడా ఒప్పుకోరండి, నిజంగా చెప్తున్నాను. తక్కువ Hmm. ఒక ట్రాన్స్ని ఒక అబ్బాయి పెళ్లి చేసి ఫస్ట్ వాళ్ళ వంశమే చూస్తారు వాళ్ళు. సో మాకంటూ ఆ పిల్లలు పుట్టే అవకాశం అనేది కనుక లేదు కాబట్టి మేమేం చేయలేము దానికి. Hmm. అందుకు ఇట్లా వాళ్ళు రిసీవ్ తీసుకోలేకపోయారా ట్రాన్స్ అని, లేకపోతే ఆ అమ్మాయిని పోస్ట్ చేశారా, లేకపోతే ఆ అమ్మాయిని ఏమన్నా కావాలని మాట్లాడినారా, రాజ్ కుటుంబం ఇట్లా అమ్మాయిని ఏమన్నా ఇబ్బంది పెట్టారా తెలియదు మనకు. ఇంకోటి రాజ్ కూడా వాళ్ళ అమ్మ నాన్న పెట్టే మాటలకి అంకిత ఏమైనా మానసికంగా టార్చర్ ఇట్లా ఏమైనా చేసి వదిలించుకోవాలని చెప్పేసి వేరే ప్లాన్స్ ఏమైనా చేశాడా అని కూడా మనకు తెలియదు. బయట చాలామంది టాక్స్ ఏమంటున్నారంటే ఇట్లా అంకితని కావాలని రాజ్ వదిలేశాడు, లేకపోతే Corner చేశారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఏమంటున్నారంటే, నాకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే అంకితనే కావాలని చెప్పి రాజ్ని వదిలేసింది అని చెప్పేసి అని అంటున్నారు. అంకిత రాజ్ అట్లా కూడా అంటుందని నాతో. నేను అన్నాను 10 మంది మాటలు మనం విని దాన్ని ఒక డిసిషన్ తీసుకోలేము మనం. నేను అందుకే ఇప్పుడు కూడా చెప్తున్నాను, అంకిత రాజ్ అనే వాళ్ళు ఇద్దరు మాత్రం ఒక అనౌన్స్ చేశారు, దాన్నే రిసీవ్ తీసుకున్నాను తప్ప వాళ్ళున్న పొజిషన్కి, వాళ్ళున్న ఇప్పుడున్న ప్లేస్కి మనం కావాలని చెప్పి నేను అడగలేను అని చెప్పేసి అనే సిచ్యువేషన్లో నేను అడగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న టైంకి వాళ్ళకి సపోర్ట్ కావాలి, వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి, వాళ్ళు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంటారు, వాళ్ళు కొంచెం స్పేస్ ఇవ్వాలి, వాళ్ళకి ఆలోచించడానికి కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి. ఈ టైంలోనే సోషల్ మీడియా వచ్చేసి మొత్తానికి పిల్లలు పుట్టలేదని వదిలేశారు, లేకపోతే డబ్బులు అడిగిందని వదిలేశారు, లేకపోతే అంకిత డబ్బులు డిమాండ్ చేస్తానని చెప్పేసి అని, అంకిత సంపాదన మొత్తం కూడా రాజ్ అడుగుతున్నాడు అని చెప్పేసి అనేసి, అంకిత ఆస్తి మీద కన్నేశాడు రాజ్ అని చెప్పేసి అనేసి ఇట్లా రకరకాలుగా అంటున్నారు. ఇవి కరెక్ట్ కాదని చెప్పేసి అని నాకు అనిపించింది. సో పిల్లలు పుట్టలేన విషయం అయితే కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ పోస్ట్ చేసి, లేకపోతే నీకు వేరే అమ్మాయిని చూస్తాం పెళ్లి చేస్తామని
చెప్పేసి అంటే అందుకు ఇట్లా విడిపోయారా మనకు తెలియదు మనకు అది. అంకిత కూడా ఏదో చాలా డిఫరెంట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి చాలా. ఇక్కడ సారీ అంటే తనకి ఆయన అంటే ఎంత ఇష్టం అని మీరు చెప్పే మాటలలో నాకు ఒక రెస్పెక్ట్ కనిపిస్తుంది. బట్ ఈ మాట్లాడే దాంట్లో ఒక వరస్ట్ మాట నేను వినింది ఏంటంటే రాజ్ అంకితని వేరే చోట్ల చూశాడు, చూడరాని చోట్ల, అందుకు కూడా మూవ్ ఆన్ అయ్యాడు అన్నట్లు కూడా చెప్తున్నారు. అమ్మో బాబు, ఇవన్నీ మాటలు నిజంగా ఒక ట్రాన్స్ ఉమెన్గా నాకు చాలా బాధ అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో అబ్బాయితో ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవడన్నా నిజంగా మా దగ్గర రావాలంటే ఎలా వస్తాడు చెప్పండి ఒక్కసారి. ఇప్పుడు వేరే వాడు అరే ఇది కూడా అక్కడే నిలబడే పని చేసే పని అదే కావచ్చు కదరా, అందుకోసం మాకెందుకురా అని చెప్పేసి అంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ సెక్స్ వర్క్ చేయాలని చెప్పి రూల్ ఉంటుంది ఏమన్నా చెప్పండి కదా. అట్లా తీసేయడం కరెక్ట్ కాదు, అలా చూడడం అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంకిత అలాంటి పని చేయాలి అనుకుంటే రాజుని పెళ్లి చేసుకునే వ్యక్తి కాదు కదండి. రాజుతో అంత హ్యాపీగా ఉందనే కదా తన ఇంట్లో ఉండి ఒక ఫ్యామిలీ లైఫ్ అంతా చేసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చి సెక్స్ వర్క్స్. రీసెంట్ గా తన ఇల్లు కూడా ఖాళీ చేసింది. ఆ జ్ఞాపకాలన్నీ కూడా తను చాలా ఎమోషనల్ అయింది. సో నాకు అది కొంచెం చాలా బాధ అనిపించింది. ఓకే, ఎంత ఇది ఉన్నా మనం అందరం 3 years కలిసి ఉన్నారా? 3 years కలిసి 3 years కి కొలాప్స్. 2 years అనుకుంటా. 2 years అంటే వాళ్ళ లవ్ 2-3 years ఏమో, తర్వాత పెళ్ళైనాక 2 years ఏమో కలిసి ఉన్నారు అంతే. మొత్తం 3 1.5 సంవత్సరాలు year అండి అంతే వాళ్ళు కలిసింది. 3 సంవత్సరాల ప్రేమ, 2 సంవత్సరాల పెళ్లి. 1.5 year 5 సంవత్సరాల ప్రేమ కాస్త 10 మంది ముందు ఒక శూన్యంలా కనిపించే మనిషిలా అయిపోయింది ఆ అమ్మాయి. నిజంగా ఎంత డబ్బున్నా, ఎంత అది ఉన్నా, ఎంత పేరున్నా కూడా ఇట్లాంటి టైంలో సపోర్ట్ కావాలని కోరుకుంటాం, కానీ తను చాలా సఫర్ అవుతుంది. అది మనం కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. మీరు అన్న క్వశ్చన్స్ నాకే బాధ అనిపిస్తుంది. ఈ క్వశ్చన్ నా దగ్గర రాలేదు ఇంతవరకు, కానీ ఇవే మీ పిల్లల విషయం అవైతే నా దగ్గరకు వచ్చాయి. కానీ ఆమె ఏదో సెక్స్ వర్క్ చేసే ప్లేస్ నిలబడ్డది, అందుకే రాజు అక్కడ తన వదిలేశాడు అని చెప్పేసి అని మీరు అంటే నేను వినగా నాకే తీసేసుకోలేకపోతే. నేను కూడా విన్నానంటే చెప్పే కదండి, ఒక వరస్ట్ క్వశ్చన్ నేను ఒకటి విన్నాను. సో అది కూడా నాకు తెలియదు, ఎందుకంటే మ్యారేజ్ అయిన అమ్మాయిని ఒక రెస్పెక్ట్ తో చూస్తారు, అది ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా. బట్ ఈ జోన్ లో నుంచి చూసినప్పుడు ఒకలాగా కనిపిస్తారు. బట్ ఎందుకంటే ఈ కమ్యూనిటీలో ఇలాంటి వర్క్స్ కి కొంతమంది వెళ్తుంటారు కాబట్టి ఆ నింద అక్కడికి వచ్చిందా అని. అదే ఆబ్వియస్లీ నేను అదే అనుకుంటాను. ఇప్పుడు మీరు అన్న మాటని తీసుకోవాలి, ఎందుకంటే తప్పదు. ఇప్పుడు అక్కడ అన్నారు కదా అని చెప్పి అది నిజమని చెప్పి నేను ఎట్లా చెప్తాను? ఆ అమ్మాయి అలా వ్యక్తి కాదు కదా, నేనే ఒప్పుకుంటున్నాను కదా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఒక 2-3 hours నేనే అంత అదే అయిపోయానంటే వాళ్ళు ఎలా కలుస్తుంటారో మనకు తెలియదా? మనకి ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళిద్దరు పక్కన కూర్చున్నా మాట్లాడుకుంటున్నా, ప్రపోజ్ చేసుకుంటున్నా, ఎంత క్యూట్ గా ఉంటారండి వాళ్ళిద్దరు కూడా, చాలా బాగుంటారు. సో నేనైతే అందరికీ మళ్ళీ చెప్తున్నాను, నాకు నిజంగా సుధీర్ గారు మీరు ఇప్పుడు ఈ మాట నేను తీసుకోలేకపోతున్నాను. సో దయచేసి మాది మనసే, మా మనసుని దయచేసి చిదిలంగా చేయకుండా, మా మనసుని ముక్కలుగా చేయకుండా, అతికించున్న ఆ మనసుని అలాగే ఉంచండి. మళ్ళీ ముక్కలు చేసి రోడ్డు మీద మాత్రం పడేయకండి ప్లీజ్. సో సొసైటీలో అందరికీ పరిచయమైనప్పుడు అంకిత వచ్చేసి ట్రాన్స్జెండర్గా మారిందని చెప్పారు, కానీ కొంతమంది ఏమంటున్నారంటే రాజ్ మాత్రము ఇంకా మేల్ ఫ్యాక్టర్నే లైక్ చేస్తున్నాడు, ఫిమేల్ ఫ్యాక్టర్లోకి రాలేదు, అందుకే అంకిత లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని తన లైఫ్ని మూవ్ చేస్తున్నాడు అని ఒక రూమర్ వచ్చింది. అర్థం కాలేదు నాకు. డైరెక్ట్గా చెప్పాలంటే రాజ్ నాట్ మేల్ అని వచ్చింది. ఓ, ఎవరు చెప్పారు ఇది? బయట మీడియాలో. ఇప్పుడు మీరు అన్నారు కదా ఫేక్ థంబ్నెయిల్స్, ఫేక్ డైలాగ్స్ అనేసి, అందులో ఇది ఒకటి వచ్చింది. అంటే అంకితను వదిలేయడానికి ఇది ఒక రీజన్ అని కూడా చెప్తున్నారు. ఏం మనుషులు అండి నిజంగా. అంటే ఇట్లాంటి టైంలో ఇలాంటి విషయాలు కూడా వాడేస్తారా నిజంగా? అంటే రాజు గే అని చెప్పేసి అంటున్నారు. మీరు అన్న వట్టి మాటలలో అంటే జనాలకు అర్థమయ్యే మాట, రాజు గే కాబట్టి అంకిత వదిలేసింది అని చెప్పేసి అని అంటారు, అంతేనా? అంతే కదా మీరు అనే మాట. సో అంటే నాకు నిజంగా చెప్తున్నాను, మీరు అనే మాట మాట్లాడుతున్న కోపమే వస్తుంది నిజంగా నాకు. రాజు ఒక గే అనుకుంటే ఫస్ట్ అంకిత ఎందుకు అబ్బాయిని ప్రేమిస్తుంది అంటే ఇన్ని రోజులు సంవత్సరం గేతో చేసింది అంటారా మీరు? మరి చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. తనకు ఫ్యామిలీ ఉంటుంది, రాజ్ కుటుంబంగా మనం గౌరవించాలి. రాజుకు ఒక ఫ్యామిలీ అనేది ఉంది. ఇలాంటి కంప్లైంట్స్ పెట్టి, ఇలాంటి మాటలు పెట్టేసి, సో మాకు ఇలా ఇక్కడ తను గే అని చెప్పేసి అని అందుకే వదిలేసింది అంకిత అని చెప్పేసి అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే తనకు ఒక ఫ్యామిలీ ఉందండి, అరే రిసీవ్ చేసుకోవాలి మనము. గే అన్నప్పుడు అంకిత తను పెళ్లి చేసుకుంటుందండి. ఇలాంటి మాటలు నిజంగా నాకు చాలా కోపం తెప్పిస్తున్నాయండి. ఇలాంటివన్నీ మానేసేయండి దయచేసి. రాజ్ అనే వ్యక్తి ఒక అబ్బాయి కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ మనసిచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంకా బాధ పెట్టాలని చెప్పేసి ఇలాంటి మాటలు అంటున్నారని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే,
మరి ఇప్పుడు నేను వినేది ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే అంకిత మేము చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుంది, అందుకే మేము ఆ అమ్మాయిని పక్కన పెట్టేసామంటారు. నిజంగా పక్కన పెట్టారా? లేదండి, తప్పది అంతా కూడా. నేను ఇందాక చెప్పినట్టే ఫస్ట్ నుంచి నేను అదే చెప్తూ వస్తున్నాను. ట్రాన్స్ కమిటీ సమక్షం తను పెళ్లి చేసుకుంది. వాళ్ళ అంకిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు అక్కడ, మా ట్రాన్స్ కమిటీ వ్యక్తులు అందరూ ఉన్నారు అక్కడ. సో స్వీటీ అని చెప్పేసి అన్నాను కదా, వాళ్ళ గురువు గారు తను. సో వాళ్ళ గురువు గారు అక్కడే ఉన్నప్పుడు వాళ్ళ గురువు గారు అన్ని చూసుకోవడం అని పెళ్లి చేయడం కానీ, ఆడబిడ్డ ఆ అబ్బాయికి ఆడబిడ్డగా అక్క చెల్లెళ్ళు కానీ, మా ట్రాన్స్జెండర్ చాలా మంది తనని అన్న అక్క అని పిలిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ దాంట్లో. సో అందరూ కూడా ఉండి చేశారు తప్ప ట్రాన్స్జెండర్స్ లేకుండా తను ఏం పెళ్లి చేసుకోలేదు. అండ్ తను అంకిత ట్రాన్స్కి దూరంగా ఏమి ఉండట్లేదండి, ట్రాన్స్తో కలుస్తుంది మాతో పాటు. తను అంటే ఇప్పుడు మా జీవనాధారం వచ్చేసి ఏంటంటే మేము పెళ్ళిళ్ళకి శుభకార్యాలు వెళ్తూ ఉంటాం. సో వాటికి వెళ్తుందా లేదని నాకు తెలీదు. తన దగ్గర పిల్లలు ఉన్నారు ట్రాన్స్ వ్యక్తి, మనం కొన్ని తన వీడియోస్లో చూసి ఉంటాం. నా కోడలండి ఇది రోజు ఇలా చేస్తుందని వంటలు చేస్తూ అవి చేస్తూ, సో అలా ఇలా చేస్తూ కూడా వీడియోలు చేసింది కదా. ఎలా అలా అనుకుంటాం ట్రాన్స్ వ్యక్తులు దూరం పెట్టడం, అట్లా ఏం లేదు. కాకపోతే మిస్ అయిన కొన్ని మధ్యలో ట్రాన్స్ వ్యక్తుల మధ్య అంకిత గొడవలు జరిగినా కూడా అంకిత అందరితో ఒకేలాగా ఉంటుంది. తన మెంటాలిటీ అదే అండి, అందరితో బాగానే ఉంటుంది అమ్మాయి. అండ్ ఇప్పుడు ఒకవేళ రాజు అంకిత నిజంగా విడిపోయే స్టేజ్ వచ్చేసింది, ఇంకా డివోర్స్ అవుతున్నదంటే అప్పుడు మీలాంటి వాళ్ళు తీసుకునే డిసిషన్స్ ఏంటి? తప్పకుండా ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఏ యొక్క విషయం పట్ల వాళ్ళు విడిపోవడం గల కారణం వచ్చిందో దానికి మా దాంట్లో చాలా మంది పెద్దవాళ్ళు అండ్ కొంతమంది ఉన్నారు మా దాంట్లో. సో వాళ్ళ సమక్షంలో మేము కూర్చోబెట్టి ఎందుకు ఇలా జరిగింది అనేది మేము మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్లో ఉన్న జంట వీళ్ళిద్దరు. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళని చూసి చాలా మంది బయటికి వచ్చారు కూడా. అట్లా అని చెప్పేసి అందరికీ ఆదర్శం అని కూడా నేను ఏం చెప్పాను, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు అంకిత రాజ్ కాకుండా ఇంకా వేరే కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో కొంచెం క్యూట్ కపుల్స్ వీళ్ళిద్దరు, యంగ్ కపుల్స్, క్యూట్ కపుల్స్ కాబట్టి వీళ్ళిద్దరు. సో చాలా మందికి కొంచెం బాగా నచ్చేస్తారు వీళ్ళిద్దరు. సో ఆ యొక్క బాండింగ్ అనేది మేము తీసేసుకోలేకపోతున్నాం మైండ్లోకి వెళ్ళి. నేనే ఒక ట్రాన్స్ ఉమెన్గా తీసుకోలేనప్పుడు వ్యూస్కు తీసేసుకోలేరు, తన సబ్స్క్రైబర్స్ కానీ మన ఎవరు తీసేసుకోలేరు అలాంటి బాండింగ్ని. నేను తప్పకుండా మీరు అనకముందే మేమే అనుకున్నాము. సో అది ఇష్యూ ఏంటని తప్పకుండా క్లారిఫికేషన్ రావాలి, వస్తే దాని ద్వారా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఇంత చేసిన వాళ్ళే పెళ్లి చేసుకొని బయటికి వచ్చిన వాళ్ళు డైవర్స్ అయిపోయారు. ఇంకా ఏ ట్రాన్స్ని అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంతే అని చెప్పేసి అనుకుంటారు చాలామంది. సో అది నాకు కొంచెం మైండ్లో పడిపోయింది, నాకు కొంచెం భయంగా పడిపోయింది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి అచీవ్మెంట్ని నేను మన ఛానల్లో చూపిస్తూ ఉంటాను. నాకు అంకిత రాజ్ విడిపోయారు అని తెలిసిన తర్వాత చాలా భయపడ్డాను ఫస్ట్. అంటే చాలామంది మా వాళ్ళని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అరే వీళ్ళకు మనసు ఉంటుంది, అరే వీళ్ళతో ఉంటే తనకి ఇష్టమైన వంటలు ఇలా వండి పెడతారా, ఇంత ప్రేమగా చూసుకుంటారా వీళ్ళ దగ్గర కూడా అమ్మాయి కంటే ఎక్కువ ప్రేమ ఉంటుందా అని చెప్పేసి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ వీడియో చూసిన తర్వాత. సో మన ఛానల్లో చూసిన చాలామంది అని అదే అన్నారు, ఇంత మంచి బాండింగ్ ఉంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అని. నాకు చాలామంది కామెంట్స్ చేశారు, నాకు చాలామంది ఇన్స్టాలో నాకు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరం ఇలా అనుకున్నాం, మా గురించి వీడియో తీయండి అని అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఒకేసారి వాళ్ళిద్దరిని చూసిన చాలా భయం వేసింది. అంకిత రాజ్ చూసారు అంటే ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళని జంట చూపిస్తారు కావచ్చు, వాళ్ళే విడిపారు మనం ఎంత అని చెప్పేసి అంటారేమో అని ఎగ్జాంపుల్ అయిపోతారు కదా విడిపోతే. అదే మరి ఒకవేళ అంకిత రాజ్ వీళ్ళిద్దరిట్లో తప్పు రాజుండి అంకితనే రైట్ ఉంది అనుకోండి, అయినా ఈ అబ్బాయి నేను తెంచుకుంటాను, నాకు ఇష్టం లేదు, నేను ఇట్లా వెళ్ళిపోతా అంటే, సో మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి? దేనికైనా సమయం అనేది ఉంటుంది. ఎగ్జాక్ట్, తప్పు కంప్లీట్ గా వన్ సైడే ఉంది. రాజ్ తప్పు ఉంటే కూడా ఎన్నో పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకి క్షమిస్తున్నామండి. సో తనే జీవితం అనుకున్న అంకితకి అర్థమయ్యేలాగా చెప్తాం మేము, రాజ్కి కూడా చెప్తాము. రాజ్కి తన మైండ్లో కూడా అంటే తను అంత ప్రేమగా చూసుకుంది, తను అంతలా చూసుకుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆ ఇష్యూ అనేది ఒకవేళ అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ అనేది ఆ ఇష్యూ అనేది తీసేసుకొని కలవడానికి యాక్సెప్టబుల్గా ఉంటే కలపడానికి రెడీగా ఉంటాం. అది అంతకు మించి పెద్దదైతే మేమేం చేయలేము దానికి. రీసెంట్ డేస్ నుంచి చాలా మంది అంకిత గారు ఇన్స్టా చూస్తుంటారు, ఫేస్కి ఏదో ప్లాస్టింగ్ ఇదంతా వేసి ఏదో ఆపరేషన్ జరిగినట్లుగా అనిపిస్తుంది. అవునవును. ఈ వీడియోస్ ఏంటి అసలు? అయితే అంకితకి ఈ యొక్క కొంచెం సర్జరీ అంతకుముందు అయ్యింది అన్నట్టు. సో ఆమె మళ్ళీ కొంచెం దాని క్లియరెన్స్ కోసం చేయించుకుందామని చెప్పేసి అనేసి తను ఫేస్ సర్జరీ కోసం అని వెళ్ళింది. అది దానికి కూడా అంకితని రాజ్ కొట్టాడు అందుకే ఇలా అయిందని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి నాకు. నిజంగా సోషల్ మీడియాలో కొన్ని కామెంట్ చూసినప్పుడు తీసేసుకోలేకపోతున్నాను. వాళ్ళ మీద కొత్త ఐడి క్రియేట్ చేస్తున్నారు, కొత్త ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు, ఈ టైంలో క్రియేట్ చేస్తున్నారు.
అరే బూస్టింగ్ ఇవ్వండి రా భయ్, దానికి సపోర్ట్ చేసే విధంగా ఇవ్వండి, కానీ ఇలాంటివి చేయకండి, నాకు అదే నచ్చట్లేదు. చివరికి ఆ సర్జరీని కూడా ఒక డ్రామా లాగా క్రియేట్ చేసేసారు. అంటే ఈ టైంలో ఇది జరిగేటప్పుడు ఇలా చేస్తే కొంచెం నెగటివ్ గా చూసే వాళ్ళకి ఒకలాగా అవునవును, అది కరెక్టే మీరు అనేది కూడా. సో ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి కొన్ని సర్జరీస్ కానీ కొన్ని టైం ఇస్తారు మనకు. సో తనకి ఇచ్చిన టైం అప్పుడు అది, కాబట్టి తను వెళ్ళి ఆ సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది, తనప్పుడు ఫేస్ సర్జరీ. అంకిత వాళ్ళ పేరెంట్స్ తో టచ్ లో ఉంటారా? అంకిత వాళ్ళ పేరెంట్స్తో నేను టచ్లో ఏముంది, అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు పరిచయం ఉండే, అప్పుడు అంత వాళ్ళ అక్క వాళ్ళతో కొంచెం అట్లా పరిచయం ఉండే. సో వాళ్ళకి రాజుతో ఉన్న బాండింగ్ ఎలా ఉండేది? బాగుండేది. వాళ్ళ ఇంట్లో అబ్బాయిలాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ అంకిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాజునే ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఎట్లా అంటే అంత మంచి బాండింగ్, ఇంటి అల్లుడు కదా, సో కాళ్ళు గడి కన్యాదానం చేశారు కాబట్టి అంత బాగా చూసుకున్నారు. రాజు కూడా, రాజు కూడా ఇంట్లో ఉండేవాడు, చాలా మంచి బాండింగ్ ఉండేది. సడన్గా ఎందుకు ఇలా జరిగింది అనేది నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేనైతే ఒకటే కోరుకుంటున్నా సుధీర్ గారు, అంటే వ్యూస్కి కానీ సబ్స్క్రైబర్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఉన్నది బాధ, మీకంటే ఎక్కువ మాకే ఉన్నది నిజంగా. ఇందాక సుధీర్ గారు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ జంట వల్ల చాలామంది బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అది నేను తీసుకోలేకపోతున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా, మా మనసుని చాలా సున్నితమైన మనసు, ఒక్కసారి ప్రేమిస్తే తనే సర్వస్వం, ప్రాణం పోయేంత వరకు తన కోసం మేము మా సర్వస్వం తనకే అప్పచెప్తాం, మేము అంత ప్రేమిస్తాం అట్లా అన్నట్టు. సో ఏది ఏమైనా సరే గొడవలు అనేది సహజం. పెద్ద పెద్ద కోర్టు మెట్లెక్కి వాళ్ళే మళ్ళీ వచ్చి కలిసిన వాళ్ళు ఉన్నారు. సో అంకిత రాజ్ కూడా మళ్ళీ కలవాలి అని చెప్పేసి నాతో పాటు మీరందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటున్నాను. సుధీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు వాళ్ళ గురించి అయితే షేర్ చేసుకున్నందుకు. బట్ నెగటివ్గా వాళ్ళని ప్రొజెక్ట్ చేసే వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? సో ముఖ్యంగా నేను అందరికీ సోషల్ మీడియాలో అందరికీ ఒక మాట చెప్తున్నా, సోషల్ మీడియా అంటే మాకు ఒక రెస్పెక్ట్ మాకు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడో మారుమూలలు ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని రిసీవ్ తీసుకుంది అంటే అది మీరే. సో మీరు ఎప్పుడు మాకు ఇక్కడ ఉంటారు, మీరు అది నేను కాదని అనట్లేదు నేను. కానీ ఏదన్నా మా మధ్య చిన్న ఇష్యూ అయినప్పుడు దాన్ని ఇంతలా చేయకండి. మీ ఫ్యామిలీ మెంబర్లా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారే, వాళ్ళకి ఇలా జరుగుతుంది కదా, మనం కూడా వాళ్ళని అర్థం చేసుకుందాం, వాళ్ళని కలిసేలాగా మనము వాళ్ళకి ప్రేయర్ చేద్దాం, లేకపోతే సపోర్ట్ చేద్దాము, సో వాళ్ళని ముందు తీసుకెళ్దాం అనే విధంగా చూడండి తప్ప దాన్ని వేరే ముక్కలుగా చేసేసి తను ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి అని అలా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ నేను ఒకవేళ నేను అన్న మాటలు ఏమన్నా సోషల్ మీడియాలో ఏమన్నా బాధపడండి, ఐఎమ్ సో సారీ. తీసుకోలేకపోయాను, తట్టుకోలేకపోయాను, మీరు పెట్టే కంప్లైంట్స్ కానీ ఆ కామెంట్స్ కానీ నేను తీసుకోలేకపోయాను. నా వీడియో కూడా సుధీర్ గారు అంటే నిన్న పెట్టిన మా వ్యూస్ వల్లే మీరు బతుకుతున్నారు, మా వ్యూస్ వల్ల అది చేస్తున్నారు, ఈరోజు మమ్మల్ని అంటున్నారు మీరు, ఒకప్పుడు మీరే మా దేవుళ్ళు అన్నారు, ఈరోజు మీరే మమ్మల్ని అంటున్నారంటే నేను సపోర్ట్ చేసే వాళ్ళని ఎప్పుడు అనట్లేదు. నేను ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని భూతందులో పెట్టి చూడకండి, ఆ సమస్యని కొంచెం అర్థం చేసుకొని మాకు బూస్టింగ్ ఇవ్వండి, మాకు సపోర్ట్ చేయండి, అరే ఎందుకు ఇలా జరిగింది కదరా అని చెప్పేసి ఆలోచించండి. ఒకవేళ రాజ్ అంకిత మళ్ళీ తొందరలోనే కలుసుకుంటే ఇవన్నీ బ్యాక్ తీసుకోగలుగుతారా? లేదు, అదంతా ఇంకా వదిలేసామన్నట్లు. ఇక్కడ పడ్డ గాయం అనేది మనిషికి దెబ్బ కొడితే అది 10 రోజుల్లో మానిపోతుందండి. ఇక్కడ ఒక మాట అంటే అది శాశ్వతంగా గుర్తుండిపోతుంది. సో అందుకే నేను అలా వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది. సో ఎప్పుడు కూడా మనం ఒకటే కోరుకోవాలి, అంకిత రాజు అనే విషయంగానే కాదు, ట్రాన్స్జెండర్ ప్రేమించే ప్రతి ఒక్క అబ్బాయికి నేను ఒకటే మాట చెప్తున్నాను, మాకు ఎలాంటి ప్రేమ కోరుకుంటామంటే మమ్మల్ని కేరింగ్గా చూసుకునే వాళ్ళు కానీ, మాకు వీళ్ళే కావాలి అనుకునే వాళ్ళని, లేకపోతే మమ్మల్ని అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే వాళ్ళని కేరింగ్గా చూసుకుంటాం మేము. ఒకేసారి మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మేము ప్రపంచాన్ని శూన్యం చేసి చనిపోయే వారికి కూడా వెళ్తాం కాబట్టి, సో దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి, మా ప్రేమని చులకనగా చూడకుండా పదిలంగా కాపాడుకుంటే మిమ్మల్ని కొండంత పైన కూర్చోబెడతాం మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అంకిత రాజ్ విషయంలో చాలా డౌట్స్ ఉందా, బట్ మీరు ఒక వ్యక్తిగా ట్రాన్స్ కమ్యూనిటీని లీడ్ చేస్తుంటారు, ఇలాంటి వాళ్ళని దగ్గర ఉండి కూడా చూపిస్తుంటారు వీడియోస్ ద్వారా, బట్ ఏం జరిగింది ఏంటి అనేది చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, అన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదండి, ఈ ఇంటర్వ్యూలో అంకిత రాజ్ విషయంలో స్నేహ గారు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.